Okay, welcome to Sri Vidya Coaching Center. Today we will discuss coding decoding the mains level. Okay, before the enter the topic, a small announcement. Okay, IBPS PO and clerk, so RRB PO and clerk, so offline batch online batch start అవుతుంది. So 13th March 2025. సో ఉగాది సందర్భంగా తెలుగు పీపుల్కి సో 50% డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నాం, ఆఫర్ ప్రొవైడ్ చేస్తాను. ఈ 50% మీరు పే చేసిన అమౌంట్లో నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ ఆర్ఆర్బి పిఓ, ఆర్ఆర్బి క్లర్క్, ఐబిపిఎస్ పిఓ, ఐబిపిఎస్ క్లర్క్లో అట్లీస్ట్ 2 మెయిన్స్ ఎగ్జామ్స్ రాయకుంటే మీరు పే చేసిన ఈ 50%లోనే మీరు పే చేసిన అమౌంట్లో 50% అమౌంట్ రీఫండ్ ఇస్తాం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, 50% ఆఫర్ ఇస్తున్నాము. కంపల్సరీ మెయిన్స్ రాయకుంటే, ఎందుకు ఎంత కాన్ఫిడెంట్ ఇస్తున్నామంటే 100% మెయిన్స్ రాస్తున్నాం. రాసేలాగా ట్రైనింగ్ ఇస్తాము, రాసేలాగానే ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము. అది ఆఫ్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం, ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆర్ఆర్బి పిఓ, ఆర్ఆర్బి క్లర్క్ తీసుకున్నారనుకోండి, ఆల్మోస్ట్ ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ ఆల్మోస్ట్ 200 టెస్ట్ కండక్ట్ చేస్తాం. క్లాసెస్ ఆల్సో ప్రిలిమ్స్ లెవెల్ నుంచి మెయిన్స్ లెవెల్ టాపిక్ వైజ్ డిస్కస్ చేస్తాం. ఈచ్ అండ్ ఎవరీ టాపిక్ ప్రిలిమ్స్ లెవెల్ టు మెయిన్స్ లెవెల్ ఎట్ ఎ టైం 2 బోత్ కవర్ అవుతాయి. సో ప్రిలిమ్స్ లెవెల్ టు మెయిన్స్ లెవెల్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మీకు సపరేట్ హ్యాండ్అవుట్ ఇస్తాం. ఓన్లీ మెయిన్స్ లెవెల్ హ్యాండ్అవుట్ ఇస్తాం, టాపిక్ వైజ్ హ్యాండ్అవుట్ ఇస్తాం. మీరు ఇప్పుడు ఓవరాల్గా ఈచ్ టాపిక్ ప్రిలిమ్స్ లెవెల్ టు మెయిన్స్ లెవెల్ ఆల్మోస్ట్ 120 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తారు. తర్వాత ఈచ్ టాపిక్ అగైన్ 3 or 4 ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేస్తాం ఆర్ ఆఫ్లైన్ టెస్ట్ కండక్ట్ చేస్తాం. సో ఈచ్ టెస్ట్ అగైన్ 30 క్వశ్చన్స్. ఇక్కడ ఒక ఇన్ కేస్ మినిమం 4 టెస్ట్ అనుకున్నారు అనుకోండి, 120. సో 120 క్వశ్చన్స్ క్లాస్ రూము, 120 క్వశ్చన్స్ టెస్ట్ పేపర్స్. అంటే ఓవరాల్గా ఈచ్ టాపిక్ నుంచి 240 క్వశ్చన్స్ కవర్ చేస్తాం. ఇవి కాకుండా అడిషనల్గా మళ్ళీ మెయిన్స్ సపరేట్ హ్యాండ్అవుట్ ఇస్తాం, టాపిక్ వైజ్ హ్యాండ్అవుట్. అంటే ఒక్కొక్క టాపిక్ నుంచి మీరు అబ్జర్వ్ చేయండి, నియర్లీ 300 క్వశ్చన్స్ సాల్వ్ చేసేలాగా ప్లాన్ చేస్తాం. కాబట్టి ఒక ఇన్ కేస్ ఎవరైనా అదర్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్, అంటే మా ఇన్స్టిట్యూట్ కాకుండా ఎవరైనా అవుట్ సైడ్ స్టూడెంట్స్ వచ్చారనుకోండి, వాళ్ళకు ఒక టెస్ట్ కనండి. ఒక ఇన్ కేస్ సీనియర్ స్టూడెంట్స్ ఎవరైనా, అంటే 1 year నుంచి ప్రిపేర్ అవుతున్నారు, 2 years నుంచి ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, వీళ్ళకి ఒక టెస్ట్ కనెక్ట్ చేస్తాం. మీరు ఏదైతే టాపిక్ మాకు బాగా వచ్చని చెప్తారో ఆ టాపిక్ పైన టెస్ట్ కనెక్ట్ చేస్తాం. అందులో మీరు 60 to 70% స్కోర్ చేశారనుకోండి, ఓకేనా, మీకు 60% to 70% డిస్కౌంట్ కూడా ఇస్తాం. అదర్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ ఏ స్టూడెంట్ అయినా వచ్చి మీరు మా దగ్గర ఉన్న మా కంటెంట్ ఎగ్జామ్ రాస్తారనుకోండి, సో 60 to 70% డిస్కౌంట్ ఇస్తాం మీకు వచ్చిన స్కోర్ బట్టి. అది ఎప్పుడైనా ఈ ఆఫర్ ఎనీ టైం, ఏ నోటిఫికేషన్కైనా, ఏదో ఆర్ఆర్బి పిఓ, ఆర్ఆర్బి క్లర్క్, ఐబిపిఎస్ పిఓ, ఐబిపిఎస్ క్లర్క్, ఎస్బీఐ పిఓ, ఎస్బీఐ అదర్ ఇన్స్టిట్యూట్ ఏ స్టూడెంట్ వచ్చినా కూడా 60 to 70% డిస్కౌంట్ ఇస్తాం. ప్రజెంట్ అయితే ఆఫర్ March 30, 2025 వరకు 50% డిస్కౌంట్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా అంటే అంటే మీ సర్కిల్లో ఎవరైనా ఉంటే ఇన్ఫామ్ చేయండి. ఇన్ కేస్ కాంటాక్ట్ నెంబర్ అండి 7013972424. సో అనదర్ నెంబర్ సో 9649643354. సో మీరు మా దగ్గర వన్స్ కోచింగ్ తీసుకున్న తర్వాత లైఫ్ టైం మెంబర్షిప్ ఉంటుంది. మీరు ఆఫ్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు, ఆన్లైన్ క్లాస్ అటెండ్ అవ్వచ్చు. సో మళ్ళీ ఇక్కడ క్లారిటీ ఇస్తున్నాం, ఆన్లైన్ క్లాసెస్ అంటే రికార్డ్ బేస్ క్లాస్ కాదు, డైరెక్ట్గా క్వశ్చన్ డిస్ప్లే చేసి క్వశ్చన్ బై క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే మీరు యాజ్ ఇట్ ఈజ్ క్లాస్ రూమ్లో ఎలా ఉన్నారో ఆన్లైన్ కూడా అదే మోడ్లో క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే మళ్ళీ వీడియో రికార్డ్ చేసి ఆ వీడియో ఏదో ఒక వెబ్సైట్లో పోస్ట్ చేసి ఆ లింక్ షేర్ చేస్తాం అనుకోవడం కాదు. డైరెక్ట్గా మీరు ఆన్లో ఉంటారు వీడియో క్లాసెస్, నేను కూడా అంటే యాజ్ ఇట్ ఈజ్ లైవ్ ఇంటరాక్షన్తోనే క్లాస్ రన్ అవుతుంది.
లైవ్ క్లాసెస్, మీకు క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది, పర్సన్ నేను కూడా విజిబుల్లో ఉంటాను, క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా వస్తాం. విత్ ఇంట్రడక్షన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, డౌట్స్ ఉంటే డౌట్స్ క్లారిఫై చేస్తాం. మళ్ళీ క్లాసెస్ రెగ్యులర్గా ఉంటాయి, ఫిక్స్డ్ టైమింగ్స్ కూడా ఉంటాయి. మార్నింగ్ 5:30 to 7:30 ఆర్ 5:40 to 7:45 వరకు అర్థమెటిక్ క్లాస్ ఉంటుంది. ఎవ్రీడే 10 to 11 ఇంగ్లీష్ ఆన్లైన్ క్లాస్ ఉంటుంది. ఎవ్రీడే నైట్ 8:30 to 9:30 ఆర్ 9:45 వరకు రీజనింగ్ క్లాస్ ఆన్లైన్ క్లాస్ ఉంటుంది. రిమైనింగ్ క్లాస్ టైమింగ్స్ అంత ఆఫ్లైన్. ఎవ్రీడే క్వాంట్ క్లాస్ ఉంటుంది, ఎవ్రీడే రీజనింగ్ క్లాస్ ఉంటుంది, ఎవ్రీడే ఇంగ్లీష్ క్లాస్ ఉంటుంది, డైలీ ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, డైలీ ఆఫ్లైన్ ఎగ్జామ్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఓకేనా? మీరు ఓవరాల్గా ఏ నోటిఫికేషన్ తీసుకున్నా కూడా మినిమంలో మినిమం 200 ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ టెస్ట్ కనెక్ట్ చేస్తాం. 200 ప్లస్. ఓకేనా? ఓకే, ఫస్ట్ ప్రాబ్లం. ఓకే, ట్రై చేయండి. ఇన్ సడన్ కోడ్ లాంగ్వేజ్, ఇక్కడ సమ్ వర్డ్స్ ఇస్తున్నాడు అండి, దానికి కోడ్ ఇస్తున్నాడు. ఏదైనా ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒక వర్డ్కి కోడ్ ఫైండ్ అవుట్ చేశారనుకోండి, రిమైనింగ్ ఆల్ సేమ్ లాజిక్ ఉంటాయి. జస్ట్ ఫైండ్ ది వన్ వర్డ్ కోడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ కరోనా. So corona, total how many consonants? Just write down better any word. First observe the how many vowels or how many consonants. How many vowels? So number of vowels 3. How many consonants? So number of consonants 3. In case 3 into 3 value is how much? 9. 3 into 3 9. So in case 9 is only one word, so 9IB. Next I. So I means condition highest alphabet is which alphabet? Corona highest alphabet is R. R opposite pair value. Highest alphabet is R. R opposite pair I. So Indian Railway. Just remember purpose. M opposite pair N, man. L opposite pair O. V opposite pair E, LOV, love. K opposite pair P, Pawan Kalyan. Just only remember purpose. So which alphabet is opposite pair? Identify per person. Just add the names. K opposite pair P, put Palli or Pawan Kalyan. I opposite pair R, Indian Railways. H opposite pair S, Hyderabad, Secunderabad. Or high school. A opposite pair Z, A to Z. B opposite pair O, Y. Sorry, B opposite pair Y, boy. C opposite pair X, copy Xerox. D opposite pair W, David Warner. LOV, complete already. F opposite for you. G opposite pair Greenwich timings or GST. H opposite pair Hyderabad, Secunderabad. Okay na? So for example, first highest alphabet R opposite pair I. Next B. See A succeeded letter. So A next letter is B. So it means write down just clarity purpose. So okay, solve the question. 9 means number of vowels into number of vowels into so number of consonants. Number of vowels into number of consonants. I means highest alphabet
highest alphabet opposite pair, highest alphabet opposite pair. So B means last letter plus 1. అంటే లాస్ట్ లెటర్ వాల్యూ ఏ ప్లస్ 1 2. సో ఏ వాల్యూ ఈజ్ 1, 1 ప్లస్ 1 వాల్యూ 2. ఒకవేళ ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ వన్ మోర్ వర్డ్ యాంటిట్యూడ్. Okay, antidote. So it means how many alphabets? So how many consonants? 1. Okay, how many vowels? How many consonants and how many vowels? A is vowel, I vowel, and O vowel, E vowel. N, T, D, T. 4. 4 consonants, 4 vowels. 4 consonants, 4 vowels is 16. Next E. See E value 5. 5 plus 1 F. So it means same logic. Same find the what is the code of today's solution is given code language. So it means today find the value. So today number of vowels 2 vowels, consonants 3, 6. 6 unna chances only option 4, option and option 1. Option 4 and option 1. Okay, in case for example, okay, next again, okay, solution O U T I 4. Okay na, 4 consonants, okay, 4 vowels, 4 consonants and 4 vowels. Okay, 4 and 4 16. So fourth option not possible, only first option is correct answer. Remaining as it is logic followed. That means antidote E is okay, today Y plus 1 Z, N plus 1, N value 14, 14 plus 1 15. O. Highest alphabet U. See U opposite pair F for U. And today highest alphabet is Y. So Y opposite pair B, boy. So first option is correct answer. So corona. Number of first 9 means number of vowels into number of consonants. I means highest alphabet opposite pair. Last letter B means last alphabet plus 1. So one more example, find the value. One more question. Okay, try చేయండి. So deforestation, okay, same that. Okay, find the, so deforestation first write down how many vowels and how many consonants. Any word better write down first vowels and consonants. So deforestation. So how many consonants? Code and okay. First I done deforestation, number of vowels E, O, E, A, I, O. How many vowels? So number of vowels 6. How many consonants? 7. So observe the first code 7M6. It means first one is number of consonants. Number of consonants M. Again written 6. Number of vowels. So I am taking only just words and identify the code. After problem solving easy. Just logic is find the logic and very difficult process. Once logic identify, problem minimum 4 questions. SBI clerk మెయిన్స్ అండి ఈ మోడల్లో 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్క వర్డ్కి మీరు లాజిక్ ఫైండ్ అవుట్ చేశారనుకోండి, రిమైనింగ్ ఆల్ వర్డ్స్ సేమ్ లాజిక్ ఫాలో అవుతుంది కాబట్టి ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈజీ. కాబట్టి నేను ఓన్లీ కోడింగ్ ఓన్లీ వన్ క్వశ్చన్ తీసుకుంటున్నాను, డైరెక్ట్ క్వశ్చన్ తీసుకుంటున్నాను, ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాను. కాబట్టి క్వశ్చన్ మనకు లాజిక్ ఐడెంటిఫై అయితే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈజీ. ఓకే, ఇక్కడ ఫైండ్ ది ఎమ్.
మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ డిఫారెస్టేషన్లో ఎన్ ఉంది, ఎన్కి ఆపోజిట్ పేరు ఏమొస్తుంది, మ్యాన్. ఇక్కడ బ్రింగ్స్, ఎస్కి ఆపోజిట్ పేరు ఏమొస్తుంది, హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్. హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ అంటే హెచ్. ఎల్ ఆపోజిట్ పేర్ ఓ and n opposite pair m. If observe the code, all are opposite pairs, last letter opposite pair. Okay, reverse letter of the so last letter. Okay, last alphabet better. Okay, next problem. So try చేయండి. ఓకే, ట్రై చేయండి. అంటే మీరు ఇక్కడ ఇంతకుముందు ప్రీవియస్గా ఓన్లీ నెంబర్స్ ఆల్ఫాబెట్ తీసుకున్నాం. ఇక్కడ సింబల్స్ కూడా ఉన్నాయి. హౌ మెనీ సింబల్స్ ఆర్ దేర్ అండి? వన్ ఈజ్ హ్యాష్ అండ్ సింబల్, ఆల్ ఆర్ సేమ్. Another one is $. So two symbols is there అండి. అంటే కండిషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకు ఉండేది క్వశ్చన్లో టూ సింబల్స్ ఉన్నాయి, హ్యాష్ అండ్ $. సో ఫైండ్ ది వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ అడిషనల్. First count the how many vowels and how many consonants, any logic? 1 2 3 4 5. So 5 consonants, so not possible. So to add the all it means value 3 6 9 10. Okay, number of alphabets 10. Okay, secretary number of alphabets 3 6 9. Observe the value 10 plus 2 12, 9 plus 2 11. So proposed means number of alphabets 8, 8 plus 2 10. So observe the value. Okay na? And panel, so 5, so 5 plus 2 7. It means value additional code only possible. 10 plus 2 12. Additional code is hash and U12. 11 means secretary and proposed means hash and T10. Panel means hash $Q7. So first present code, additional code is hash and U12. Okay, additional code hash and T10. So 10 means so number of alphabets plus 2. Okay, additional code is 12, sorry. Okay, 12. So 12 code is hash and U12. Additional code is okay na? 12 means number of alphabets plus 2. Next again ikkada condition, two symbols are there. One is hash and another one is $. ఇక్కడ ఒక ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఇక్కడ కండిషన్ ఓన్లీ వన్ ఈజ్ చేంజ్డ్ $. నెక్స్ట్ అగైన్ $. ఈజ్ అగైన్ పాసిబుల్ అండ్ థర్డ్ సెంటెన్స్ $. 7 అంటే 5 letters ఈజ్, ఇట్ మీన్స్ వాల్యూ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఈజ్ ప్రైమ్ లెటర్స్. Number of letters prime.
అంటే ప్రైమ్ నెంబర్స్ ఉంటే $$, ఇక్కడ కూడా కావాలంటే అబ్జర్వ్ చేయండి. $7 అంటే ఇక్కడ ఎక్కడైతే 5 ఉందో అక్కడంతా $$ వచ్చింది. 7 ఉన్నా కూడా నెంబర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మణిపూర్. సో మణిపూర్ ఈజ్ 7 ఈజ్ ప్రైమ్ నెంబర్. అంటే 7 + 2 9 అంటే కోడ్ ఇది. నెంబర్ ఆఫ్ లెటర్స్ ప్రైమ్ నెంబర్ ఉంటే $$, నాన్ ప్రైమ్ ఉండేది అనుకోండి అంటే ప్రైమ్ నెంబర్ కాకుండా. సో నాన్ ప్రైమ్ నెంబర్ అయితే #. నెక్స్ట్ మిడిల్ లెటర్. సో మిడిల్ లెటర్ ఈజ్ U. ఎనీ ఆల్ఫాబెట్ ఆపోజిట్ పేర్, ఒక ఇన్ కేస్ అడిషనల్ U ఆపోజిట్ పేర్ F for U. F. Any additional F sentence is there? No. It means value additional highest alphabet value is how much? T. T value is how much? 20. So write down which has maximum alphabet plus 1. Which has max alphabet plus 1. అంటే ఇక్కడ మనకు హైయెస్ట్ ఆల్ఫాబెట్ T ఉంది, ఆ Tకి +1 యాడ్ చేస్తే U వస్తుంది. సేమ్ ఫైండ్ ది వాట్ ఈస్ ది కోడ్ ఫర్ ప్రెసిడెంట్ ఇన్ ది గివెన్ కోడ్ లాంగ్వేజ్. అంటే ఇక్కడ మనకు టోటల్ నెంబర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ హౌ మెనీ ఆల్ఫాబెట్స్? PRE SID END టోటల్ 9. సో 9 + 2 11 అంటే ఏదర్ ఫస్ట్ ఛాన్సెస్ ఆర్ సెకండ్ ఛాన్సెస్. ఇక్కడ 9. సో 9 ఈజ్ విచ్ నెంబర్? 9 is non-prime number. 2, 3, 5, 7, 11 is prime number. So 9 is non-prime number. So non-prime number is called # and option 3 is correct answer. Okay na? ఫస్ట్ గివెన్ కోడ్కి మీరు ఎప్పుడైతే కోడ్ ఐడెంటిఫై చేస్తారో ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది వెరీ ఈజీ. కాన్ఫిడెంట్ అబ్జర్వ్ చేస్తారు. ఎంత టైం పట్టింది? మహా అంటే మ్యాక్సిమం అంటే 3 సెకండ్స్. ఓకేనా? నెక్స్ట్ వన్ మోర్ ప్రాబ్లం. సో మీరు ట్రై చేయండి. సో సింప్లిఫికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. సో ఫర్ ఎగ్జాంపుల్ టేక్ వాల్యూ సింప్లిఫికేషన్. ఇక్కడ కూడా మనకు సింబల్స్ ఫామ్ అయినాయి. ఏమేమి ఉన్నాయి? ఓకే, హ్యాష్ సింబల్ ఉంది, @ సింబల్ ఉంది. అంటే ఏదైనా కండిషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి కంపల్సరీ. ఒకే సింబల్ ఉన్నప్పుడు నో ప్రాబ్లం. ఇక్కడ డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి. ఓకే, ట్రై చేయండి. ఓకే, సింప్లిఫికేషన్. మనము ఓన్లీ ఒక వర్డ్కి కదంటే రిమైనింగ్ వర్డ్స్ కూడా కోడ్ చెక్ చేయాలి. అప్పుడు మాత్రమే కరెక్టా రాంగ్ ఐడెంటిఫై. ఓన్లీ వన్ వాల్యూ తీసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే రాంగ్. ఇక్కడ మనకు సింప్లిఫికేషన్లో టోటల్ ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయి? ఒక లేదా నెంబర్ ఆఫ్ ఓవెల్స్, నెంబర్ ఆఫ్ కాన్సనెంట్స్ చూడండి ఏమన్నా. సో 1 ఓవెల్స్ తీసుకున్నాం అనుకోండి, I A T I. ఇక్కడ ఓన్లీ 3 6 ఉన్నాయి. టోటల్ ఎన్ని ఆల్ఫాబెట్స్? సింప్లిఫికేషన్ 3 6 9 12 14 ఉన్నాయి. ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ మనము 14 + 1 అనుకున్నాం అనుకోండి, నెక్స్ట్ 14 వచ్చిన వర్డ్ ఏది లేదు, 14 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. ఇంపార్టెంట్ వచ్చేసరికి 3 6 9 ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 15 2 ఉన్నాయి. కాబట్టి మనకు నెంబర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ +1 అవి ఛాన్స్ లేదు. నెక్స్ట్ తీసుకున్నాం అనుకోండి, ఒకవేళ ఇన్ కేస్ ఓవెల్స్ తీసుకున్నాం అనుకోండి, ఓవెల్స్ ఏమున్నాయి? I A I O. ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ ఓవెల్ వాల్యూ, ఇక్కడ ఓవెల్ వాల్యూ ఎంత? 15. వెరీలో హైయెస్ట్ ఓవెల్ తీసుకుందాం, ఈ వాల్యూ ఎంత? 5. ఇంపార్టెంట్ I O అంటే ఇక్కడ IN 15 హైయెస్ట్ ఆల్ఫాబెట్. AE IOI ఓవెల్స్.
ఓకేనా. ఇక్కడ చాప్టర్లో ఈ 5 అంటే ఇక్కడ మనకు హైయెస్ట్ ఓవెల్ నెంబర్ ఉన్నాయి, అంటే ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 15 అంటే రిపీట్ అవుతుంది, ఇక్కడ 5 లెటర్స్ ఇక్కడ 5 వస్తుంది. నెక్స్ట్ మనం తీసుకున్నాం అనుకోండి సి, ఇక్కడ లోయెస్ట్ కాన్సనెంట్ అండి. నార్మల్గా ఏఈ ఐఓయు ఓవెల్స్, రిమైనింగ్ ఆర్ కాన్సనెంట్స్. సింప్లిఫికేషన్లో సి లోయెస్ట్ కాన్సనెంట్, ఇక్కడ విఆర్వై, సో ఏమొస్తుంది ఆర్. ఇంపార్టెంట్ ఏబిసిడి, ఇక్కడ మనకి ఏమొస్తుంది లోయెస్ట్ కాన్సనెంట్స్ ఎం వస్తుంది, ఇంపార్టెంట్కి ఎం వస్తుంది. ఓకేనా. ఇప్పుడు అంటే మనకు కోడ్ అర్థమైంది ఏంది, ఇక్కడ సి @ సో 15, ఇక @ ఇంకా మనం కోడ్ ఫైండ్ అవుట్ చేయాలి. @ ఎందుకంటే ఇక్కడ 15 అంటే హైయెస్ట్ ఓవెల్ నెంబర్, 15 మీన్స్ హైయెస్ట్ ఓవెల్ నెంబర్. హైయెస్ట్ ఓవెల్ నెంబర్ C. So C means lowest constants present in the word. ఏదైతే లోయెస్ట్ కాన్స్టెంట్ అది తీసుకున్నాడు. సో లోయెస్ట్ కాన్సనెంట్ present in the word. ఓకేనా. సింప్లిఫికేషన్లో లోయెస్ట్ కాన్సనెంట్ వచ్చి సి అవుతుంది కాబట్టి సి తీసుకున్నాడు. ఇక్కడ @ కి సింప్లిఫికేషన్ @ ఎంత తీసుకున్నాం అనేది మనకు కావాలి. ఇక్కడ ఓన్లీ @ అనేది సింప్లిఫికేషన్లో నెంబర్ ఆఫ్ ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి, అండ్ ఇక్కడ @ ఉంది, ఇక్కడ @ ఉంది. @ కండిషన్ అండి. సో నెంబర్ ఆఫ్ ఓవెల్స్, సో నెంబర్ ఆఫ్ ఓవెల్స్ మోర్ దాన్ 4 ని అనుకోండి, @ సింబల్. నెంబర్ ఆఫ్ ఓవెల్స్ లెస్ దాన్ 4 ని అనుకోండి, హ్యాష్ సింబల్. ఇక్కడ కీప్స్లో కీ అనేది ఇక్కడ కోడ్ వస్తుంది. నెక్స్ట్ రిమైనింగ్ అంతా ఎక్సర్సైజ్లో సి. ఓకేనా. ఎక్సర్సైజ్లో సి అనేది కాన్స్టెంట్ అంటే ఈ కోడ్ వస్తుంది. ఇక్కడ మనకి @ ఉంది. ఇక్కడ ఎక్సర్సైజ్లో ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి, ఈ ఐ ఈ అంటే 4 ఉన్నాయి. మనకు 4 ఉన్నాయి కాబట్టి ఏం చేసాము, సో ఇట్ మీన్స్ వాల్యూ @ యూజ్ చేసాము. ఇన్ కేస్ కీప్స్లో ఎన్ని ఉన్నాయి, ఓవెల్స్ ఓన్లీ 2 ఉన్నాయి. ఓవెల్స్ 2 ఉన్నాయి కాబట్టి హ్యాష్ యూజ్ చేసాం. ఓకేనా. నెంబర్ ఆఫ్ ఓవెల్స్ అనేది 4 కన్నా తక్కువ ఉంటే హ్యాష్ యూజ్ చేయాలి. నెంబర్ ఆఫ్ ఓవెల్స్ ఈక్వల్ 4 ఆర్ మోర్ దాన్ 4 ఉంటే @ సింబల్ యూజ్ చేయాలి. ఓకే. నెక్స్ట్, ఇన్ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ వరల్డ్ ఎకనామిక్ క్రైసిస్. సో ఫైండ్ ది వాల్యూ. ఇక్కడ కూడా మనకు డాలర్ సింబల్ ఉంది, @ సింబల్ ఉంది, అంటే 2 సింబల్స్ ఫామ్ అవుతున్నాయి. సో ట్రై చేయండి. ఇప్పుడు అబ్జర్వ్ చేసామనుకోండి, వాల్యూ ఇక్కడ 10, 16, 12 ఉంది. వరల్డ్ నెంబర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. క్రైసిస్ నెంబర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, 6 ఉన్నాయి. ఎకనామిక్ నెంబర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ 3, 6, 8 ఉన్నాయి. ఇప్పుడు డబల్ ద వాల్యూ. సో 5 2s are 10, 8 2s are 16, 6 2s are 12. అంటే వరల్డ్ కోడ్ వచ్చేసరికి వరల్డ్ కోడ్ $10 అంటే ఇక్కడ ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాము. 10కి వచ్చేసరికి ఏం తీసుకుంటున్నాం, నెంబర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ఇంటూ 2. సో
2 into number of alphabets, 2 into number of alphabets. S తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ S ఉంది, ఇక్కడ P ఉంది, ఇక్కడ J ఉంది. ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ O తీసుకున్నాం అనుకోండి, అంటే ఇక్కడ 6, వరల్డ్లో 6, ఎకనామిక్లో క్రైసిస్లో 5 తీసుకున్నాం అనుకోండి, అంటే R వాల్యూ R ప్లస్ 1 యాడ్ చేస్తే ఏమవుతుంది, R వాల్యూ 18, 18 ప్లస్ 1 19, S వాల్యూ 19, O వాల్యూ 15, 15 ప్లస్ 1 16, P వాల్యూ 16, క్రైసిస్ I వాల్యూ 9, 9 ప్లస్ 1 10, J. So it means value S means left and third letter plus 1. Okay, left side నుంచి third letter plus 1. And next మనకు ఉండే సింబల్స్ డాలర్ ఉంది అండ్ ఎట్ ది రేట్. ఇక్కడ మనం డాలర్ తీసుకున్నాం. ఎన్ని ఉన్నాయి ఆల్ఫాబెట్స్? 5 ఉన్నాయి కాబట్టి డాలర్. ఇక్కడ 8 ఉన్నాయి, 8 ఉన్నాయి కాబట్టి ఎట్ ది రేట్. ఇక్కడ 6 ఉన్నాయి, 6 ఉన్నాయి కాబట్టి ఎట్ ది రేట్. అంటే మనకి ఇక్కడ మీనింగ్ అండి, సో నెంబర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్, సో నెంబర్ ఆఫ్ లెటర్స్ ఆడ్ నెంబర్ అయితే డాలర్, నెంబర్ ఆఫ్ లెటర్స్ ఆర్ నెంబర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్, సో నెంబర్ ఆఫ్ లెటర్స్ ఈవెన్ నెంబర్ అయితే ఎట్ ది రేటు. ఓకేనా? రిమైనింగ్ వర్డ్స్ ఆర్ సేమ్ లాజిక్. ఈ మోడల్లో అగైన్ 4 క్వశ్చన్స్ ఉన్నాయి. మీకు ఇలాంటి మోడల్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏమైనా పీడిఎఫ్ కావాలనుకుంటే మా ఇన్స్టిట్యూట్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి, 7013972424. నా నెంబర్ అండి, భాస్కర్ రెడ్డి, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఫ్యాకల్టీ. లేదనుకుంటే అనదర్ నెంబర్ 9649643354. సో ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. మీరు చాలామంది యూట్యూబ్లో సార్ నాకు పలానా టాపిక్ వీడియో చేయండి అడుగుతున్నారు. ఆల్రెడీ మేము చేసిన వీడియో ఇది ఓల్డ్ కంటెంట్ వీడియో అండి. ఇప్పుడు మా దగ్గర ఉన్న కంటెంట్ అడ్వాన్స్ లెవెల్ కంటెంట్. ఏ స్టూడెంట్ అయినా కూడా మా బుక్ ఎంటైర్ క్వశ్చన్ సాల్వ్ చేస్తారనుకోండి, పర్సంటేజ్ కానీ ప్రాఫిట్ అండ్ లాస్ కానీ ఏ టాపిక్ అయినా ఎంటైర్ బుక్ సాల్వ్ చేస్తే ఆ పర్సన్కి ఫ్రీగా కోచింగ్ ఇస్తాం. అలాని ఆన్లైన్ కాదంటే ఆఫ్లైన్ రావాలి. ఓపెన్ ఛాలెంజ్. ఏ స్టూడెంట్ అయినా కూడా, బయట ఇన్స్టిట్యూట్లో ప్రిపేర్ అవుతున్న ఏ స్టూడెంట్ అయినా కూడా వచ్చి మా ఆఫ్లైన్ ఎగ్జామ్ పేపర్ ట్రై చేయండి. ఎనీ టైం మీరు ఎప్పుడు ఇచ్చినా కూడా ఎగ్జామ్ పేపర్ ప్రొవైడ్ చేస్తాం. ఎందుకంటే మేము డైలీ ఆఫ్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం ఇక్కడ. ఇది ఇప్పుడు నేనైతే క్వశ్చన్ ఏదైతే చెప్తున్నానో ఇది శాంపిల్ కంటెంట్ మాత్రమే. అంటే మీకు నేను ఇక్కడ క్వశ్చన్స్ నా దగ్గర హండ్రెడ్స్ క్వశ్చన్స్ ఉన్నాయి, హండ్రెడ్స్ అండి. ఇక్కడ ఏదో మ్యాక్సిమం అంటే ఒక 10 క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇలాంటి మోడల్స్ 100 మోడల్స్ ఉన్నాయి. ఇవి ఎవరికంటే ఓన్లీ మా స్టూడెంట్స్కి మాత్రమే ప్రొవైడ్ చేస్తాం. అందుకే ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం. ఎందుకు? 100% మెయిన్స్ రాసేలాగానే ట్రైనింగ్ ఉంటుంది అని. ఇలాంటి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేపిస్తాం. మీరు చేయడం కాదండి, మీతో పాటు మేము చేయిస్తూ మీ లైఫ్ సక్సెస్ అయ్యేలా చూస్తాం. కావాలంటే మా ఇన్స్టిట్యూట్లో మా స్టూడెంట్స్ అడగండి ఎలా ఉంటుందో టీచింగ్ కానీ, డౌట్స్ క్లారిఫికేషన్ కానీ, స్టూడెంట్ టు స్టూడెంట్ ఇంటరాక్షన్, ఎగ్జామ్ ఆఫ్టర్ ఇంటరాక్షన్. ప్రతి ఆన్లైన్ ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా ఇంటరాక్ట్ అవుతాం పర్సన్గా. మళ్ళీ ఓవరాల్ కాదండి, ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో ఆ పర్సన్తో
పర్సనల్గా ఇంటరాక్ట్ అవుతారు. ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు, ఎందుకు మిస్టేక్ అయింది, ఏమన్నా ట్రాఫిక్లో ఏమన్నా మీకు ఏమైనా ప్రాబ్లం ఉందని. నెక్స్ట్ క్వశ్చన్ ట్రై చేయండి. ప్రతి క్వశ్చన్ అండి కంపల్సరీ ఇలాగే ఉంటుంది ప్యాటర్న్ అది. మీరు ఒక ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత ఖచ్చితంగా కాల్ వస్తుంది. ఎందుకు మిస్టేక్ చేశారు, ఎందుకు చేయలేదు, ఎక్కడ డ్రాబ్యాక్ ఉన్నారు, మీరు ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, అవి ఎందుకు సాల్వ్ చేయలేదు కూడా చెప్తాం. మా స్టూడెంట్స్కి మాత్రమే మళ్ళీ ఫ్రీ ఎగ్జామ్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఫ్రీ ఎగ్జామ్స్ స్టూడెంట్స్తో మీరు ఇంటరాక్ట్ అవ్వలేదు. ఫ్రీ ఎగ్జామ్స్ స్టూడెంట్స్ కాదండి, ఎవరైతే మా ఇన్స్టిట్యూట్లో అడ్మిషన్ తీసుకుంటారో వాళ్ళతో మాత్రమే ఇంటరాక్ట్ అవుతాం ప్రతి ఎగ్జామ్కి. ఓకే, ట్రై చేయండి. So renowned English language newspaper. For example, I am taking word English. Okay, try చేయండి. English. So number of alphabets, 7 alphabets ఉన్నాయి. న్యూస్ పేపర్ ఒక కేసు ఇక్కడ 7 ఉన్నాయి. ఫస్ట్ 2, 5, ఇక్కడ 8, 7, 3, 8, 4, 9 ఉన్నాయి. ఎనీ ఛార్జెస్? నో, ఎందుకంటే ఇక్కడ అన్ని డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి పాసిబుల్ అవ్వదు. నెక్స్ట్ ఒక కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఓవెల్స్ రాద్దామండి. ఇంగ్లీష్ ఈ ఐ 2 వర్డ్స్ అండి. ఇట్ మీన్స్ వాల్యూ 5, 9, 14. ఓకే, 14 ఛాన్సెస్ ఓన్లీ 1. సో T14X అంటే ఇక్కడ మనకు 14 వచ్చే ఛాన్సెస్ అండి. సో మిడిల్ లెటర్. ఓకే, సమ్ ఆఫ్ ఓవెల్స్. ఓకే, సమ్ ఆఫ్ ఓవెల్స్. రిమైనింగ్ ఆల్ ఆర్ సేమ్. ఒక కేసు ఫస్ట్ వర్డ్ ఈ ఓ ఈ. సో 5, 15, 5, 25. 25 మీన్స్ VYY. నెక్స్ట్ T అండ్ X. ఇక్కడ ఇంగ్లీష్ ఆల్ఫబెట్స్ ఈ నెక్స్ట్ ఆల్ఫబెట్ G. సో ఐఎమ్ రెడీ నార్మల్ ఆర్డర్ వైజ్. G, నెక్స్ట్ H, నెక్స్ట్ I, next L, next N, next S. If for example I am taking G opposite pair T. Okay na? So same code and T. G opposite pair T. Reverse letter of the word. Okay, reverse letter of the letter which has second least alphabet. Okay, second least alphabet opposite pair. సెకండ్ లీస్ట్ ఆల్ఫబెట్. ఇక్కడ సెకండ్ లీస్ట్ లెటర్ అంటే జీకి ఆపోజిట్ పేర్ T, ఆపోజిట్ లెటర్. నెక్స్ట్ ఎక్స్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే లాస్ట్ లెటర్ అన్నీ కామన్గా ఉన్నాయి. ఇక్కడ వి ఉంది, ఇక్కడ వి ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది, వై అంటే కామన్గా ఉన్నాయి. లాస్ట్ లెటర్ వచ్చేసరికి వై ఎక్స్ కామన్గా ఉన్నాయి. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేశారనుకోండి, ఇక్కడ మనకు 2 వైలు ఉన్నాయి, 2 ఎక్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ మనకి ఏంటంటే మనం తీసుకున్నది ఇంగ్లీష్ తీసుకున్నాం. ఇంగ్లీష్ 7 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి ఎక్స్ వచ్చింది. అదే ఈవెన్ నెంబర్ ఉంటే వై వచ్చినట్టు మీనింగ్.
ఓకేనా? వెరీ అంటే మీకు జస్ట్ థింకింగ్ రావాలండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎప్పుడు పాసిబుల్ అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేసినప్పుడు మాత్రమే పాసిబుల్ అవుతాయి. సో నెంబర్ ఆఫ్ లెటర్స్ ఆడ్, సో నెంబర్ ఆఫ్ లెటర్స్ ఆడ్ అయితే ఎక్స్, సో నెంబర్ ఆఫ్ లెటర్స్ ఈవెన్ అయితే వై. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం అంటే మీకు ఎందుకు ఓన్లీ నేను ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయడం లేదంటే జస్ట్ ఈ క్వశ్చన్కి లాజిక్ ఐడెంటిఫై చేశారంటే రిమైనింగ్ ఉన్న 3 to 4 క్వశ్చన్స్ ఉంటాయి. 3 to 4 క్వశ్చన్స్ కూడా మీకు ప్రాబ్లం ఇంకా సేమ్ ఇదే లాజిక్తో ఉంటాయి కాబట్టి అది పెద్ద డిఫికల్ట్ అనిపించింది. నెక్స్ట్ వన్ మీరే ట్రై చేయండి. ఓకే ట్రై చేయండి. ఓకే వాటర్ అంటే ట్రై చేయండి, మీరు వీడియో పాజ్ చేసి ట్రై చేయండి. వాటర్ ఇక్కడ ఏమన్నా ఓవెల్స్ అండ్ కాన్స్టెంట్స్ రాసామనుకోండి 2 ఓవెల్స్ ఉన్నాయి, పాసిబుల్ అవ్వదు. టోటల్ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. కోకోనట్లో 7, నెక్స్ట్ 6 ఉన్నాయి. ఇప్పుడు 6 + 1 చేసామనుకోండి 7, 7 వాల్యూ జీ, 7 + 1 8 హెచ్, 5 + 1 6 ఎఫ్. అంటే ఇప్పుడు కోడ్ ఇక్కడ వచ్చేసరికి ఎఫ్ 23 ప్లస్ అంటే లాజిక్ ఇక్కడ ఎఫ్ మీన్స్ టోటల్ నెంబర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ +1, total number of alphabets +1. next 23. ఇప్పుడు observe the code. So I value is 9, a value is 1, 9 + 1 10 possible. Same means value. water లో sum of last 2 letters, sum of last 2 letters or 2 alphabets. ఇక్కడ E and R. C value is 5, R value is 18. So 5 + 18 value is 23. నెక్స్ట్ ఇక్కడ మనకు ఓన్లీ 2 సింబల్స్ ఫామ్ అవుతున్నాయి. వన్ ఈజ్ మల్టిప్లికేషన్ సింబల్ ఆర్ స్టార్ సింబల్, అనదర్ వన్ ఈజ్ ప్లస్ ఉంది. ఇక్కడ మనం తీసుకున్న వాటర్లో ప్లస్ ఉంది. ఇక్కడ కోకోనట్లో కూడా సింబల్ ప్లస్సే ఉంది. ఇక్కడ 6 ఉంది కాబట్టి స్టార్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కేస్ ఫర్ ఎగ్జాంపుల్ చైన్ తీసుకున్నాం అనుకోండి. చైన్ ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ 5 ఉన్నాయి. సో 5 ఉన్నప్పుడు ఏముంది? ఇక్కడ స్టార్ ఉంది. అంటే మనకు ఇక్కడ మనం అనుకునే పాయింట్ ఒక కేసు ఇక్కడ 7 ఉంది కాబట్టి ప్లస్ అనుకుంటే ఇక్కడ 5 ఉంది కాబట్టి స్టార్ వచ్చింది. కాబట్టి ఆ లాజిక్ వర్కౌట్ అవుతుంది. ఒక కేసు ఇప్పుడు 1 మోర్ కండిషన్, అంటే ఇక్కడ లాస్ట్ లెటర్ లెఫ్ట్ సైడ్ ఎడమ్ లాజిక్ అండి, లెఫ్ట్ సైడ్ సెకండ్ లెటర్ ఈజ్ ఓవెల్, సెకండ్ లెటర్ ఈజ్ ఓవెల్. లెఫ్ట్ సైడ్ సెకండ్ లెటర్ ఓవెల్ ఏందనుకోండి, సింబల్ ప్లస్ సింబల్. అదర్వైజ్ అంటే ఓవెల్ కాకుండా రిమైనింగ్ ఏమున్నా కూడా స్టార్ సింబల్. ఓకేనా? ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ సెకండ్ లెటర్ ఈ ఉంది. ఈ అనేది ఓవెల్ కాబట్టి ప్లస్ తీసుకున్నాం. ఐ కూడా ఓకే, ఐ ఆల్సో ఇట్ మీన్స్ వాల్యూ ఏమంటారు? ఓకే, ఐ వాల్యూ ఏ ఐ మనకు ఓవెల్ కాదు. ఓకే సారీ ఓవెల్ కాబట్టి ఇక్కడ మనము ప్లస్ తీసుకున్నాం. కోకోనట్
ఇక్కడ ఏంటంటే సింపుల్ లాజిక్ అండి. ఓవెల్ అయితే సెకండ్ లెటర్ లెఫ్ట్ సైడ్ సెకండ్ లెటర్ ఈజ్ ఓవెల్ అయితే ప్లస్, అదర్వైజ్ స్టార్ సింబల్. నెక్స్ట్ ప్రాబ్లం. సో లాస్ట్ ప్రాబ్లం ట్రై చేయండి. ఇక్కడ మనకు 1 అంటే ఇక్కడ ఫస్ట్ ఇచ్చిన దాంట్లో ఒక కోడ్ ఫైండ్ అవుట్ చేయండి. ఆ కోడ్కి ఇక్కడ ఏదో ఒక వర్డ్ ఉంటుంది. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చిల్డ్రన్ తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ చిల్డ్రన్కి ఏదో కోడ్, చిల్డ్రన్కి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ హెచ్ ఉంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారు అనుకోండి సింపుల్గా, సికి ఆపోజిట్ పేరు కాపీ జిరాక్స్ ఎక్స్, సికి ఆపోజిట్ పేరు ఎక్స్ కాపీ జిరాక్స్. ఇక్కడ వర్డ్ లేదు అంటే ఇక్కడ ఏదో ఒక వర్డ్ ఉంది. ఇక్కడ హెచ్ ఉందంటే కంపల్సరీ ఈ వర్డ్ ఎస్తో స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ ఆర్ ఉంది, ఇండియన్ రైల్వే ఐ ఉండాలి. ఇక్కడ ఐ, ఇక్కడ ఎల్కి ఆపోజిట్ పేరు అంటే ఆపోజిట్ పేర్స్ ఉండాలి. అంటే ఇప్పుడు మనకు వచ్చే ఛాన్స్ ఈ రెండులో ఏదో ఒక వర్డ్ వచ్చింది చిల్డ్రన్కి. ఇక్కడ 17 ఉంది, 17 ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అబ్జర్వ్ చేసాం అనుకోండి. సి వాల్యూ ఎంత 3, ఎన్ వాల్యూ ఎంత 14 అంటే 17 వచ్చింది. సి వాల్యూ 3, వై వాల్యూ ఎంత 25, 25 + 3 20 అంటే ఇప్పుడు మనకు చిల్డ్రన్కి వచ్చేసరికి ఎంత రావాలి ఎక్స్ @17. రైట్ క్లాసిఫికేషన్ కోర్స్కి ఎక్స్ అంటే మీనింగ్, ఎక్స్ మీన్స్ reverse letter of the first letter of the word. Okay, first letter opposite pair, first letter opposite pair. 17 means okay sum of first and last letter, last alphabet letter. ఇప్పుడు ఇక్కడ ఒక ఇంకేస్ ఇది అనుకో @ ఇక్కడ @ మనకి ఇక్కడ మళ్ళీ అగైన్ 2 సింబల్స్ ఉన్నాయి. వన్ ఈజ్ @ సింబల్, అనదర్ వన్ ఈజ్ పర్సంటేజ్ సింబల్ ఉన్నాయి. @ సింబల్, పర్సంటేజ్ సింబల్. ఇక్కడ చిల్డ్రన్లో ఎన్ని ఉన్నాయి, చిల్డ్రన్ నెంబర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉన్నాయి, చిల్డ్రన్లో 3, 6, 8 ఉన్నాయి. 8 కంపల్సరీ 3, 6, 9, 10 ఉన్నాయి. అంటే మనకి ఇక్కడ 2 వర్డ్స్ ఉన్నాయి. అంటే ఓకే 8 ఇక్కడ మనకి సేమ్ సింబల్ ఉంది @ అంటే నెంబర్ ఆఫ్ లెటర్స్ ఈవెన్ అయితే @ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఆర్ నెంబర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్, నెంబర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ఈవెన్ అయితే @ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఆడ్ అయితే అనదర్ సింబల్ పర్సంటేజ్. ఇక్కడ ఇఫ్ ది గివెన్ కోడ్ లాంగ్వేజ్ సో వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ 1 అంటే 1 వచ్చే ఛాన్సెస్ మనకు ఎస్ ఆల్ ఆర్ ఫస్ట్ లెటర్ ఎస్ ఉన్నాయి. ఎందుకంటే మనకు హెచ్ పర్సంటేజ్ సింబల్ రావాలి. 37 ఏమవుతుంది చూడండి. ఇన్ కేస్ 37 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఎస్ వాల్యూ 19, ఆర్ వాల్యూ 18 అంటే ఇక్కడ 37 ఉంది, ఇక్కడ 37, ఇక్కడ 37, ఇక్కడ 37 పాజిబుల్ అవుతుంది. అంటే 4th రాంగ్. అంటే 37 3 ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ లెటర్స్ 3, 6, 8 ఉన్నాయి. 8 ఉంటే మనకి సింబల్ ఏం రావాలి ఈవెన్ కాబట్టి @ రావాలి. కాబట్టి రాంగ్ మనకి, ఎందుకంటే పర్సంటేజ్ సింబల్ ఉంది. హెచ్ పర్సంటేజ్ 37 ఉంది.
ఇక్కడ మనకు 6 3 3 6 అంటే ఇది కూడా ఈవెన్ నెంబర్, రాంగ్. ఓకే, 3 6 9 9 ఉన్నాయి కాబట్టి ఏంది పర్సంటేజ్, అంటే ఆన్సర్ సెప్టెంబర్. ఓకేనా? ఓకే అండి, అగైన్ మళ్ళీ చెప్తున్నాము. ఆర్ఆర్బి పిఓ క్లర్క్, ఐబిపిఎస్ పిఓ అండ్ క్లర్క్ ఆల్సో. ఐబిపిఎస్ పిఓ క్లర్క్, ఆర్ఆర్బి పిఓ క్లర్క్ 2025కి. సో ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. 50% ఆఫర్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఎవరైతే మీ జూనియర్స్ ఉంటారో, మై డియర్ ఓల్డ్ స్టూడెంట్స్, ఎవరైతే మీ జూనియర్స్ ఉంటారో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. ఇక్కడ మీకు క్లారిటీ ఇస్తున్నాం. మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ మీ జూనియర్స్ ఫేస్ చేయకుండా చూడండి. మీరు ఇప్పటికి కూడా చాలామంది, అంటే చాలామంది నాకు కాల్ చేసి ఉంటారు రిజల్ట్ వచ్చిన తర్వాత, సార్ ప్రిలిమ్సే కావడం లేదు, ఏమన్నా సజెషన్స్ ఇస్తారా, లేకపోతే ఏదైనా టిప్స్ ఇస్తారా అని. కాబట్టి ఏదైతే మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో ఆ ప్రాబ్లం మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్ సర్కిల్లో కానీ సేమ్ ప్రాబ్లం ఫేస్ చేయకుండా చూడండి. ఇక్కడ మళ్ళీ క్లారిటీ ఇస్తున్నాం. నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్లో అట్లీస్ట్ 2 మెయిన్స్ ఎగ్జామ్ రాయకపోతే హాఫ్ ఆఫ్ అమౌంట్ రీఫండ్ చేస్తాం. తర్వాత వాళ్ళు కంటిన్యూ అవ్వచ్చు అంటే కంటిన్యూ అవ్వచ్చు, లైఫ్ టైం మెంబర్షిప్ అది కూడా. మళ్ళీ ఎందుకు ఎంత స్ట్రాంగ్గా చెప్తున్నామంటే మేము ఇచ్చే కంటెంట్ ఇక్కడ మీ ఇక్కడ మ్యాక్సిమం మేము ఇక్కడ ఏంటంటే క్వాలిటీ ఇస్తున్నాం. క్వాంటిటీతో పాటు క్వాలిటీ, ఇది ఇంపార్టెంట్. క్వాలిటీ క్వాలిటీ క్వాలిటీ, ఓన్లీ క్వాలిటీని మేము నమ్ముకున్నాం. ఓకేనా? ఈ ఆఫర్ ఓన్లీ 13th March 2025. ఎవరైనా మీ సర్కిల్లో ఉంటే ఇన్ఫార్మ్ చేయండి. 50% ఆఫర్. కాంటాక్ట్ నెంబరు, సో ఇది మై నెంబర్ అండి, సో భాస్కర్ రెడ్డి, 7013972424. మీకు క్వాంటిటీ కానీ రీజనింగ్ కానీ విత్ ఎంత క్లియర్గా అంటే అంత క్లియర్గా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండు కవర్ చేసి వస్తాం. మీరు డౌట్స్ ఉన్నా ఎనీ టైం అప్రోచ్ అవ్వచ్చు. మేము ఆల్వేస్ ఇక్కడ ఇన్స్టిట్యూట్లోనే ఉంటాం. మార్నింగ్ 5:30కి ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేస్తామండి ఎవ్రీడే, అప్ టు 10 o'clock ఇన్స్టిట్యూట్ ఓపెన్ ఉంటుంది. మీరు ఇక్కడే ఉండి చదువుకోవచ్చు, ఇక్కడే ఉండి ఎగ్జామ్స్ రాయొచ్చు, ఇక్కడే ఉండి డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు. ఆల్ ఫ్యాకల్టీస్ అవైలబుల్ ఉంది. అందరూ 5:30 నుంచి 10 వరకు ఇక్కడే ఉంటారు. డౌట్ క్లారిఫై చేసే పర్సన్స్ కూడా ఇక్కడే ఉంటారు. ఓకేనా? ఎస్ఎస్సి స్టూడెంట్స్కి మీరు ఇక్కడ అగ్రికల్చర్ ప్రిపేర్ అవుతున్నా కూడా, ఎస్ఓఎల్ ప్రిపేర్ అవుతున్నా కూడా, మీరు ఏదైతే ప్రిపేర్ అవుతున్నో దానికి కూడా క్లాస్ చేపిస్తాం. ఇక్కడ మళ్ళీ కన్వర్ట్ చేయడం ఉండదు. బ్యాంక్ నుంచి ఎస్ఎస్కి, ఎస్ఎస్సి నుంచి ఒక ఇన్ కేసు ఎస్ఎస్సి స్టూడెంట్ అనుకోండి, నోటిఫికేషన్స్ లేవు బ్యాంకర్కి, ఇలా కన్వర్ట్ చేయం. మీరు మీ ఇంట్రెస్ట్, మీరు ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో దానికే మేము ఎగ్జామ్స్ ప్రొవైడ్ చేస్తాము, దానికే క్లాస్ కండక్ట్ చేస్తాం. అంతేగాని ఎస్ఎస్సి స్టూడెంట్స్ కన్వర్ట్ అయ్యి బ్యాంక్ రాయండి, ఎస్ఎస్సి వేస్ట్ అని చెప్పం. బ్యాంక్ స్టూడెంట్స్ని బ్యాంక్ నోటిఫికేషన్ లేనప్పుడు ఎస్ఎస్సి నోటిఫికేషన్ పడింది కాబట్టి ఎస్ఎస్సి అప్లై చేయండి అని చెప్పం. క్లారిటీ, మీరు బ్యాంక్ ప్రిపేర్ అవుతున్నారా బ్యాంకే ప్రిపేర్ అవ్వండి, ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతున్నారా ఎస్ఎస్సి ప్రిపేర్ అవ్వండి, అంతేగాని బోత్ ప్రిపేర్ అవ్వద్దు. ఓకేనా? క్లారిటీగా ప్రిపేర్ అవ్వండి, ఇది బ్యాంక్ ఆర్ ఎస్ఎస్సి. మీరు 2 పడవలు ట్రావెల్ చేశారనుకోండి, ఆ 3 years అయినా 4 years అయినా 5 years అయినా జాబ్ రాదు. కాబట్టి డిసైడ్ అవ్వండి, ఇది బ్యాంక్ ఆర్ ఎస్ఎస్సి. ఇక్కడ మా దగ్గర ఎస్ఎస్సి క్లాస్ రెగ్యులర్ జరుగుతున్నాయి, బ్యాంక్ క్లాసెస్ రెగ్యులర్ క్లాస్ జరుగుతాయి. మీకు జనరల్ స్టడీస్ కూడా క్లాసులు చెప్పిస్తున్నాం. కాబట్టి ఓకే, థ్యాంక్ యూ. ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి. 7013972424. సో అనదర్ నెంబర్, సో 9649643354. సార్ ఓకే. కన్నడ స్టూడెంట్స్కి మెటీరియల్ కన్నడలో ప్రొవైడ్ చేస్తాం. ఇంగ్లీష్ ప్లస్ కన్నడ. తెలుగు స్టూడెంట్స్కి ఇంగ్లీష్ రాని వాళ్ళు, ఎవరైతే ఇంగ్లీష్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకి ఇంగ్లీష్ ప్లస్ తెలుగులో ప్రొవైడ్ చేస్తాం. మెటీరియల్ చూడండి, ఇంగ్లీషు ప్లస్ కన్నడ, ఇంగ్లీషు ప్లస్ తెలుగు అండ్ ఇంగ్లీషు. మీరు ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లో మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాం.
ఓకేనా, థ్యాంక్ యూ. సో ఇన్ కేస్ మీరు ఫర్దర్గా ఏదైనా మెటీరియల్ కావాలనుకుంటే సో ఈ కోడింగ్ డీకోడింగ్ పైన ఈ నెంబర్స్కి అప్రోచ్ అవ్వండి, ఈ నెంబర్